సోరియాసిస్కు సులభంగా చెక్ పెట్టవచ్చు ఈ వైద్యం తీసుకుంటే. సోరియాసిస్ నుండి ఉపశమనం పొందాలంటే ఇదొక్కటే మార్గం. ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు, శరీరంపై ఎక్కడైనా రావచ్చు. ఆయుర్వేదం ఇటువంటి మొండి చర్మ వ్యాధులకు సరైన వైద్యమని చెబుతాము. మొండి సోరియాసిస్తో విసిగిపోయారా? పరిష్కారం ఈ వీడియోలో ఉంది, చూడండి. మనిషి చర్మాన్ని చూపుకు కంపరం పుట్టేలా చేప పొలుసుల్లా ఎర్రగా చేసి తీవ్రమైన దురద మంటలతో చిత్రవద చేసే చర్మ వ్యాధి సోరియాసిస్. ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు, శరీరంపై ఎక్కడైనా రావచ్చు. అయితే ప్రధానంగా 15 నుండి 25 ఏళ్ల మధ్య వయసు వారు దీనికి ఎక్కువ గురవుతూ ఉంటారు. అందులో అతి ముఖ్యంగా మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, తలపైన ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని ప్రారంభ దశలోనే నియంత్రించకపోతే మరింత ముదిరి కీళ్లను ప్రభావితం చేసి తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పెట్టే సోరియాటిక్ ఆర్థరైటిస్గా కూడా మారుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్కు కారణం కూడా అవుతుంది. అలాగే మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీసి జీవితాన్ని అల్లకల్లోలం చేసే మెంటల్ డిస్ట్రెస్కు కూడా ఇది దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2 నుండి 5% అంటే 10 నుండి సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ సోరియాసిస్ వ్యాధితో నరకం చూస్తున్నారని స్టడీస్ చెప్తున్నాయి. కానీ దీని బాధితులకు ఇంకా సరైన వైద్యం అందడం లేదు. కారణం పని చెయ్యని ఔషధాలు కాదు, పసిగట్టి తొలగించని మూల కారణం. మోడర్న్ మెడిసిన్ ఈ సోరియాసిస్ వ్యాధిని ట్రీట్ చేయడంలో టాపికల్ స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్లను ఉపయోగిస్తుంది. ఈ మెడికేషన్స్ వ్యాధి లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు, కానీ వ్యాధిని పూర్తిగా అరికట్టలేవు. దీనికి తోడు ఈ ఇమ్యూనోసప్రెసెంట్స్ వినియోగం, ముఖ్యంగా టాపికల్ స్టీరాయిడ్స్, మంట, చర్మం పలుచన అవ్వడం, స్ట్రెచ్ మార్క్స్, చర్మ ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి దారితీస్తాయి. ఒకవేళ వాటి వాడకం ఎక్కువైతే గ్లకోమా లేదా క్యాటరాక్ట్ వంటి సమస్యలు కూడా కలగవచ్చు. అలాగే పిల్లల్లో డర్మటైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో చర్మానికి అలర్జీ రావచ్చు. ఇవి కొన్ని ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు. ఇవే కాకుండా గర్భధారణ సమయంలో వీటిని వాడితే పుట్టుకతోనే లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఆయుర్వేదం ఇటువంటి మొండి చర్మ వ్యాధులకు సరైన వైద్యమని చెబుతాము. ఆయుర్వేదం ప్రకారం సోరియాసిస్ అనేది త్రిదోషాలైన వాతపిత్త కఫ దోషాల అసమతుల్యత వల్ల ఉద్భవిస్తుంది. ఇది ప్రధానంగా త్వక్, రక్త, మాంస, లసిక, క్లేద ధాతువులను అంటే చర్మం, రక్తం, మాంసకోశాలు, లింఫాటిక్ ఫ్లూయిడ్, బాడీ ఫ్లూయిడ్స్ వంటి వాటిని ప్రభావితం చేస్తుంది. దోషాలు ఈ అసమతుల్యత వల్ల చర్మం పై పొరలు ఏర్పడి దురద, దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పద్ధతులతో శరీరంలో విష పదార్థాలను తొలగించి దోషాలను సమతుల్యం చేసి దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందుకు 4 పద్ధతులను సూచిస్తుంది. అందులో మొట్టమొదటిది ఔషధాలు. వేపలో సహజ యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరిచి ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడడంతో పాటు దురదలను తగ్గించి దద్దుర్లతో పొడిబారిపోయిన చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. మంజిష్ట, సోరియాసిస్ శరీరంలో అధికంగా విష పదార్థాలు అంటే ఆమం పేరుకుపోవడం వల్ల, అలాగే పిత్త కఫ దోషాల మధ్య అసమతుల్యత వల్ల ఉద్భవిస్తుంది. ఈ మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడి శరీరంలో విష పదార్థాలను తొలగించి చర్మానికి ఆరోగ్యాన్ని తీసుకువస్తుంది. మంజిష్టలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంలోని దురద, ఎర్రదనం, వాపులను తగ్గిస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా సోరియాసిస్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. అంతేకాక
ఇది శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ను సమతుల్యం చేయడంలో తోడ్పడి సోరియాసిస్ తీవ్రతను కూడా తగ్గిస్తుంది. ఇది ఒక ప్రకృతి సహజమైన ఔషధం కావడంతో దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం కలిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు. మన వంటింటి ఔషధమైన పసుపు చర్మానికి ప్రకృతి సిద్ధమైన రక్షణను అందజేస్తుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పుండు త్వరగా మానేలా చేస్తుంది. చర్మాన్ని శాంతపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనోమాడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి సోరియాసిస్ మూలంగా ఇబ్బంది పెడుతున్న దద్దుర్లు, దురదలు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రెండవది చికిత్సలు. తక్రధార. తక్రధార అనేది ఔషధాలతో కూడిన మజ్జిగను తలపై ధారగా పోస్తూ చేసే చికిత్స. ఈ చికిత్స సోరియాసిస్ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉంచి మందపాటి చర్మ కణాల పొరలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తేలికగా, మృదువుగా మార్చడంతో పాటు వాపు, దురదను తగ్గిస్తుంది. అంతేకాక తక్రధార శరీరంలో వేడిని తగ్గించి చర్మానికి పునరుజ్జీవనం కలిగిస్తుంది. ఈ విధంగా తక్రధార ద్వారా సోరియాసిస్ సమస్య నుండి సహజమైన ఉపశమనాన్ని పొందవచ్చు. పంచకర్మ చికిత్స. సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక, అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్య. దీనికి తోడు ముందు చెప్పినట్లు ఇది వాత, పిత్త, కఫ త్రిదోషాలతో పాటు చర్మం, రక్తం, మాంసం, లసిక అంటే లింఫాటిక్ ఫ్లూయిడ్, అలాగే క్లేద అంటే బాడీ ఫ్లూయిడ్స్ వంటి ధాతువుల అసమతుల్యతతో ఏర్పడుతుంది. అందువల్ల పంచకర్మ చికిత్స కూడా ఈ సమస్యను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను, పెరిగిన దోషాలను సహజంగా బయటికి పంపుతుంది. విరేచనం, వమనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం వంటి పంచకర్మ పద్ధతులు శరీరాన్ని శుద్ధి చేసి దోషాలను సమతుల్యం చేసి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది సోరియాసిస్కు మూల కారకాలను తగ్గించి దీర్ఘకాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. రక్తమోక్షణ చికిత్స. రక్తమోక్షణం శరీరంలో భిన్నమైన రక్త సమస్యలను తగ్గించడానికి ఉపయోగించే చికిత్స. ఈ చికిత్స ద్వారా మలిన రక్తాన్ని బయటకు పంపడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. తద్వారా చర్మానికి పోషకాలు, ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు, దురద, మంటలను తగ్గించడంతో పాటు కొత్త కణాల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా సోరియాసిస్ వల్ల ఏర్పడే పొలుసులు తగ్గి చర్మం మృదువుగా, ఆరోగ్యవంతంగా మారుతుంది. సోరియాసిస్లో ఈ 3 చికిత్సల ఉపయోగాన్ని ఒక స్టడీ స్పష్టంగా తెలిపింది. మూడవ చికిత్స ఆహార చికిత్స. ఎటువంటి వ్యాధులనైనా సమర్థవంతంగా నియంత్రించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందులో సోరియాసిస్ వంటి మొండి చర్మ వ్యాధులకైతే ఆ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నూనెలో వేయించినవి, మసాలా పదార్థాలు, పులుపు ఆహారాల వంటివి వాటిని ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇవి గట్ హెల్త్ను దెబ్బతీసి శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి కారణమవుతాయి. అలాగే ఇవి ఇన్ఫ్లమేషన్ను కూడా పెంచేసి మరింత హింసించే అవకాశం ఉంది. మీ రోజువారీ ఆహారంలో శరీరానికి శీతలతను అందించి చర్మాన్ని చల్లబరిచే కూరగాయలకు, తాజా పళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. 4వ చికిత్స లైఫ్ స్టైల్. మానసిక ఒత్తిడి కూడా సోరియాసిస్ సమస్యకు కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి మీ డైలీ రొటీన్లో ధ్యానం, ప్రాణాయామం, యోగాభ్యాసాలను భాగం చేసుకోండి. వీటితో పాటు కుంకుమాది తైలం వంటి ఆయుర్వేద తైలాలను చర్మానికి అప్లై చేసుకుంటూ ఉండండి. ఇవి చర్మానికి తేమను అందించి వాపును తగ్గిస్తాయి. అలాగే ఇవి పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడంలో కూడా తోడ్పడతాయి. ఇలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఔషధాలు, చికిత్సలు, జీవన విధానంలో చిన్న చిన్న మార్పులతో సోరియాసిస్ సమస్యకు కారణమయ్యే వివిధ రకాల అంశాలను సరిచేసి సమస్యను పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తుంది ఆయుర్వేదం. ఇటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. అయితే ప్రతి ఒక్కరి శరీర ధర్మం, దోషాలు భిన్నంగా ఉంటాయి. అందులో వ్యాధి ప్రభావం, తీవ్రత కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి వైద్యమైనా తీసుకునే ముందు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను కలవడం తప్పనిసరి. అందులో సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఒకేసారి విజృంభించే మొండి వ్యాధులు. అందువల్ల సొంత ప్రయత్నాలు చేయకుండా వెంటనే మీకు అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించండి. చివరిగా ఒక మాట, ప్రతి వ్యాధి తీవ్రత, ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి శరీర ధర్మం, దోషాలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎవరికి ఎటువంటి వైద్యం సరిపోతుందో అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ను కూడా రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సోరియాసిస్పై మీకు ఇంకేమైనా సందేహాలుంటే మా ఛానల్లో ఈ టాపిక్పై ఇంతకు ముందే కొన్ని వీడియోలు చేశాము. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి వాటిని కూడా చూసేయండి. చివరిగా మీ ఆరోగ్య సమస్య ఎటువంటిదైనా సరే దానికి పరిష్కారం దొరకాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా సహాయం పొందండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.